హలో ఎవరీవన్, ఈరోజు మన ఈ క్లాస్లో ఈజ్ మ్యాటర్ ప్యూర్ అనే కొత్త చాప్టర్కి మనం వచ్చాము. సో ఈజ్ మ్యాటర్ ప్యూర్ అంటే మన చుట్టూ ఉన్న పదార్థము శుద్ధమేనా అనే కాన్సెప్ట్ మనం నేర్చుకోబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యూర్ అంటే ఏంటి మనం చూద్దాం. ప్యూర్ అంటే శుద్ధత. ఇక్కడ మనం ప్యూర్ అనే డెఫినేషన్ చూసినట్లయితే సంథింగ్ విత్ నో అడల్ట్రేషన్, అంటే మన చుట్టూ ఉన్న పదార్థము ఎటువంటి కల్తీ లేకుండా ఉంటేనే అది మనం ప్యూర్ అని చెప్తామన్నమాట. శుద్ధమైన పదార్థము అని మనం చెప్పగలుగుతాం. అయితే ఇక్కడ ఒక యాక్టివిటీ ఉంది, మనకి యాక్టివిటీని చూద్దాం. మీ టెక్స్ట్ బుక్ చూడండి. ఇప్పుడు టేక్ సమ్ మిల్క్ ఇన్ ఏ వెజల్, స్పిన్ ఇట్ విత్ ఏ మిల్క్ చోర్నర్ ఫర్ సమ్ టైమ్. See figure 1. After some time you observe separation of paste like solid out of the milk. This paste like solid called cream contains more than one component in it. ఇప్పుడు మన యాక్టివిటీని చూసినట్లయితే ఒక వెజల్ తీసుకుని అందులో సమ్ మిల్క్ వేసి మనం ఏం చేయాలంటే స్పిన్ చేయాలి. మనం ఇలా మన కవర్తో చేస్తారు కదా, అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ మిల్క్ నుంచి బయటికి మనకి సమ్ అమౌంట్ ఆఫ్ సాలిడ్ వస్తుందండి, అంటే గట్టిగా ఉన్న పదార్థం, అదే వెన్న అంటే క్రీమ్ అనే వస్తుంది. సో ఇది ఒకటి కన్నా ఎక్కువ పదార్థాలతో కలిసినటువంటి ఒక క్రీమ్ అనమాట. సెంట్రిఫ్యూజ్. కమర్షియల్లీ క్రీమ్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద మిల్క్. ద మిషన్ ఈజ్ కాల్డ్ సెంట్రిఫ్యూజన్. అంటే వ్యాపార పరంగా మనం క్రీమ్ని ఏ విధంగా తీస్తారంటే సెంట్రిఫ్యూజన్ మిషన్ ఉపయోగించి మనం దీన్ని క్రీమ్ని మనం బయట తీయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్. అంటే డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్లో మనం దీన్ని సెంట్రిఫ్యూజన్ ఉపయోగిస్తారు. దేని గురించి అంటే టు టెస్ట్ ద బ్లడ్ శాంపిల్స్ అండ్ యూరిన్ శాంపిల్స్. బ్లడ్ టెస్ట్ని లేదా యూరిన్ టెస్ట్ని చేయడానికి ఈ సెంట్రిఫ్యూజన్ అనేది మనం యూజ్ చేస్తారన్నమాట. సో ఇక్కడ సెంట్రిఫ్యూజ్లో ఏం చేస్తారంటే టెస్ట్ ట్యూబ్ ఉంటుంది, ఆ టెస్ట్ ట్యూబ్లోకి బ్లడ్ శాంపిల్స్ కానీ యూరిన్ శాంపిల్స్ కానీ తీసుకుని ఈ టెస్ట్ ట్యూబ్ని మనం ఎక్కడ పెడతారంటే సెంట్రిఫ్యూజన్ మిషన్లోని ఫిక్స్ చేస్తారు. సో ఆన్ రొటేషన్ ఆఫ్ ది టెస్ట్ ట్యూబ్ విత్ మిషన్, అంటే మిషన్తో పాటు టెస్ట్ ట్యూబ్ తిరుగుతున్నప్పుడు ద హెవియర్ పార్టికల్స్ ఆర్ సెటిల్డ్ అట్ ద బాటమ్ ఆఫ్ ది టెస్ట్ ట్యూబ్. అంటే బరువుగున్న పదార్థాలన్నీ కూడా ఈ టెస్ట్ ట్యూబ్కు అడుగు ప్రాంతానికి చేరడం జరుగుతాయి. ద లైటర్ పార్టికల్స్ ఆర్ సెటిల్డ్ అట్ టాప్ ఆఫ్ ది టెస్ట్ ట్యూబ్. అంటే తేలిగ్గున్న పదార్థాలన్నీ కూడా ఈ టెస్ట్ ట్యూబ్ యొక్క పై భాగానికి చేరుకుంటాయి. సో ఈ ప్రాసెస్ను ఉపయోగించి బ్లడ్ టెస్ట్ను లేదా యూరిన్ టెస్ట్ను మనకి ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లో ల్యాబొరేటరీలో మనకి సెంట్రిఫ్యూజ్ అనే పరికరాన్ని ఉపయోగించి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్. మ్యాటర్ని ఏ విధంగా క్లాసిఫికేషన్ చేస్తారు. సో క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్లో మనకి రెండు ఉన్నాయి, ప్యూర్ సబ్స్టెన్సెస్, మిక్చర్స్. ప్యూర్ సబ్స్టెన్సెస్, మిక్చర్స్. సో ఇప్పుడు మనం ప్యూర్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటో చూద్దాం. ప్యూర్ సబ్స్టెన్సెస్ అంటే ఏమి కాదు, ఏంటంటే ఇట్ కంటైన్స్ ద కాంపోనెంట్ కంటెంట్స్ డస్ నాట్ చేంజ్. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోల్డ్ బిస్కెట్ని తీసుకున్నట్లయితే అది ప్యూర్ సబ్స్టెన్స్ అని చెప్పాలంటే ఆ బిస్కెట్ని ఏ యొక్క చిన్న ముక్కను తీసుకున్నప్పటికి కూడా అది బంగారం అంటే గోల్డ్ అనే ప్రాపర్టీని కలిగి ఉండాలి. సో అలా అయితేనే దాన్ని మనం ప్యూర్ సబ్స్టెన్స్ అని చెప్పగలం మనం. నెక్స్ట్ మిక్చర్. మిక్చర్ అంటే మోర్ దాన్ టూ కాంపౌండ్స్. ఇట్ ఈస్ ఏ మేడప్ ఆఫ్ మోర్ దాన్ టూ కాంపోనెంట్స్ దట్ ఆర్ నాట్ కంబైన్డ్ కెమికల్లీ. ఇట్ ఈస్ కాల్డ్ మిక్చర్. మనం చాలా మిక్చర్ చూడవచ్చు. ఎగ్జాంపుల్ జ్యూస్, ఒక మిక్చర్. జ్యూస్లో మనం ఏముంటుంది, షుగర్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, ఒక లెమన్ వేస్తే లెమన్ ఉంటుంది, సో సాల్ట్ ఉంటుంది, లేదా షుగర్ అనేది వేయచ్చు. సో ఈ యొక్క 4 మ్యాటర్స్ కూడా మిక్స్ అయ్యి ఒక సొల్యూషన్ ఫామ్ అవుతుంది. సో ఇది మనకి మిక్చర్ అని చెప్పొచ్చు. లేదా బయట కూడా మనకి మిక్చర్స్ చేస్తుంటారు. సో అక్కడ వేసే పదార్థం అంటే 4-5 పదార్థాలను కలిపి ఒక దాంట్లో వేసి మిక్స్ చేయడమే మిక్చర్ అంటే. సో మిక్చర్ ఈజ్ ఏ మేడప్ ఆఫ్ 2 or more కాంపోనెంట్స్ దట్ ఆర్ నాట్ కెమికల్లీ కంబైన్డ్. అంటే కెమికల్గా అవి కలిసి ఉండవు, కానీ అది మిక్చరు. ఇప్పుడు బయట చాలా పదార్థాలు కల్తీగా వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, షుగర్లో ఎమికల్ పొడి కలిపేస్తున్నారు. అలాగే మిరియాల్లో మనకి పప్పాయ యొక్క గింజలు కూడా మిరియాల్లాగా ఉంటాయి. సో ఇవి కూడా మిక్స్ చేస్తారు. సో వీటిని పరిశీలించాలంటే ఏం చేయాలంటే ఒక వాటర్ తీసుకుని వాటర్లోని మిరియాలు వేసినట్లయితే మిరియాలు అయితే మురుగుతాయి, అదే పప్పాయి సంబంధించిన సీడ్స్ అయితే మాత్రం పైకి తేలిపోతాయి. సో ఈ విధంగా మనం కల్తీ ఉన్న పదార్థాలని టెస్ట్ చేయొచ్చు. సో అలాగే పిండిల్లో కూడా చాలా వరకు కల్తీ జరుగుతుంటుంది. బియ్యంలో జరుగుతుంటుంది, కిరోసిన్లో జరుగుతూ ఉంటుంది, పెట్రోల్ జరుగుతుంటుంది. సో వీటినన్నింటినీ పరీక్షించడానికి చాలా పరికరాలు మనకి బయట ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని ఏది ప్యూర్ ఏది మిక్చర్ అనేది మనం కనిపెట్టచ్చు. నెక్స్ట్ మనం
మిక్చర్స్ మిక్చర్స్లో టూ టైప్స్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ మిక్చర్స్, ఇక్కడ మిక్చర్స్ టూ టైప్స్. ఒకటి హోమోజీనియస్ మిక్చరు, రెండవది హెట్రోజీనియస్ మిక్చర్. హోమోజీనియస్ మిక్చర్ అంటే ఏంటో, హెట్రోజీనియస్ మిక్చర్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు రెండు టెస్ట్ ట్యూబ్ తీసుకోండి. ఈ రెండు టెస్ట్ ట్యూబ్లోకి ఏం చేయాలంటే, మనం ఒక టీ స్పూన్తో సాల్ట్ని వేసాము, నెక్స్ట్ ఒక టెస్ట్ ట్యూబ్లో వాటర్తో ఫిలప్ చేసాము, ఇంకొక టెస్ట్ ట్యూబ్ని కిరోసిన్తో ఫిలప్ చేసాము. ఈ ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ని ఏం చేస్తామంటే వాటర్తో ఫిలప్ చేసాం కదా, దీన్ని మనం షేక్ చేసినప్పుడు ఏముందంటే ఈ వాటర్లో ఈ సాల్ట్ మొత్తం కూడా డిజాల్వ్ అవుతుంది, అంటే మొత్తం కూడా కరిగిపోతుంది. నెక్స్ట్ ఇంకొక టెస్ట్ ట్యూబ్ ఉంది, రెండో టెస్ట్ ట్యూబ్. ఈ రెండో టెస్ట్ ట్యూబ్లోని కిరోసిన్ మరి ఏముందో సాల్ట్ ఉంది. సో దీన్ని మనం స్టిర్ చేసినప్పుడు అంటే షేక్ చేసినప్పుడు ఆ రెండు కూడా మిక్స్ అవ్వకుండా ఉండిపోతాయి. సో మొదటి టెస్ట్ ట్యూబ్లో ఏమైంది, డిజాల్వ్ అయిపోయింది. రెండో టెస్ట్ ట్యూబ్లో డిజాల్వ్ అవ్వకుండా సెపరేట్గా ఉన్నాయి. సో ఇప్పుడు మొదటి టెస్ట్ ట్యూబ్ అయితే ఏదైతే ఉందో డిజాల్వ్ అయిపోయింది కాబట్టి మన ఏ పార్ట్ని చూసినప్పటికి కూడా ఆ టేస్ట్ అనేది సాల్ట్ టేస్ట్ అనేది వస్తుంది. అంటే సాల్ట్ అనేది మనకు కనిపించకుండా ఉంటుంది, ఇందువల్ల అది వాటర్లో డిజాల్వ్ అయిపోయింది కాబట్టి. ఇటువంటి మిక్చర్స్ని మనం హోమోజీనియస్ మిక్చర్ అంటారు. ఏం మిక్చర్ అంటారు, హోమోజీనియస్ మిక్చర్. సో హోమోజీనియస్ మిక్చర్కి ఎగ్జాంపుల్ చెప్తాం. లెమనేడ్ అంటే లెమన్ జ్యూస్ అన్నమాట. ఈ లెమన్ జ్యూస్లో లెమన్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, నెక్స్ట్ షుగర్ అని వేసుకోవచ్చు, సాల్ట్ అని వేసుకోవచ్చు. సో ఈ మూడు పదార్థాలు కలిసిపోయి ఉంటాయి, మనం చూడడానికి ఒకే పదార్థంలాగా కనిపిస్తుంది. కానీ టేస్ట్ చేస్తే ఏ పార్ట్ని అంటే ఎక్కడి నుంచి మనం తీసుకుని మనం దాన్ని టేస్ట్ చేసినా అది మనకి లెమన్ జ్యూస్ లాగే టేస్ట్ని ఇస్తుంది. సో ఇవి మనకి హోమోజీనియస్ మిక్చర్కి వస్తాయన్నమాట. అంటే పదార్థం అంతా కూడా డిజాల్వ్ అయిపోయి ఉంటుంది, ఒకేలా కనిపిస్తుంది. నెక్స్ట్ హెట్రోజీనియస్ మిక్చర్ అంటే ఇప్పుడు రెండో టెస్ట్ ట్యూబ్లో మనం పరిశీలించినట్లయితే రెండో టెస్ట్ ట్యూబ్లో ఏముంది, మనకి వాటరు ప్లస్ సాల్ట్ ఉంది. ఈ రెండు కూడా మనకి మిక్స్ అవ్వలేదు, అంటే దే ఆర్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ యూనిఫామ్లీ ఎంటర్ ద సొల్యూషన్. సో మొత్తం సొల్యూషన్లో ఇది డిస్ట్రిబ్యూట్ అవ్వలేదు, అంటే ఉప్పు కరిగిపోలేదు, సపరేట్గానే ఉంది. అంటే టూ కాంపోనెంట్స్ కింద మనం ఇది డివైడ్ చేసి చూపిస్తుంది. హెట్రోజీనియస్ మిక్చర్స్కి ఎగ్జాంపుల్ ఆయిల్, వెనిగరు, లేదా నాక్రిన్, వాటర్. ఈ రెండు కూడా మనకి హెట్రోజీనియస్ మిక్చర్. హెట్రోజీనియస్ మిక్చర్ ఈ రెండు ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఏ రెండు పదార్థాలు అయితే కలవకుండా మనకి చూడడానికి సెపరేట్గా కనిపిస్తున్నాయి అవన్నీ కూడా హెట్రోజీనియస్ మిక్చర్స్. అవి మిక్చర్సే కానీ హెట్రోజీనియస్ మిక్చర్స్ అంటే సెపరేట్, అంటే రెండు కాంపోనెంట్స్ ఉన్నవి అని మనకు తెలుస్తాయి. ఇన్ హోమోజీనియస్ మిక్చర్ దే ఆర్ నాట్ డిసైడెడ్ ఇన్ 1 or 2 సొల్యూషన్స్. అందులో రెండు ఉన్నాయా మూడు ఉన్నాయా మనకు కనిపించరు, ఒకే సొల్యూషన్ కనిపిస్తుంది. షుగర్ సొల్యూషన్, ఒక వాటర్లో షుగర్ వేసి మనం డిజాల్వ్ చేసాం అనుకోండి, మనం చూడడానికి ఒకే సొల్యూషన్ కనపడుద్ది. అందులో వాటర్ ఉందా షుగర్ ఉందో మనకు తెలియదు, టేస్ట్ చేస్తే మనకు షుగర్ సొల్యూషన్ కనిపిస్తుంది. అలాగే మిల్క్లో మనం వాటర్ని యాడ్ చేసాం అనుకో, అది మనకి మిల్క్ లాగా కనిపిస్తుంది, కానీ వాటర్ యాడ్ చేసినట్టు లేదా వాటర్ మిల్క్ మిక్స్ అయినట్టు మనకి కనిపించదు. సో ఈ విధంగా మనకి మిక్సెస్ అనేవి టూ టైప్స్గా ఉన్నాయి. ఒకటి హోమోజీనియస్ మిక్చరు, సెకండ్ వన్ హెట్రోజీనియస్ మిక్చరు. నెక్స్ట్ సొల్యూషన్. సొల్యూషన్ ఈజ్ ఏ హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ 2 or more సబ్స్టెన్సెస్. ఇక్కడ రెండు కానీ అంతకంటే ఎక్కువ సబ్స్టెన్స్ కలిసి ఉన్నటువంటి పదార్థమే సొల్యూషన్. సో ద మేజర్ పార్ట్ ఆఫ్ ది సొల్యూషన్ ఈజ్ కాల్డ్ సాల్వెంట్ అండ్ మైనర్ పార్ట్ ఈజ్ కాల్డ్ సాల్వెంట్. ఈ సొల్యూషన్లో ఎక్కువ భాగాన్ని కలిగి ఉండేది సాల్వెంట్, తక్కువ భాగాన్ని కలిగి ఉండేది సొల్యూషన్. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా వివరిస్తాను. ఇప్పుడు మనం ఒక షుగర్ సొల్యూషన్ తీసుకున్నట్లయితే షుగర్ అనేది సొల్యూట్లోకి వస్తుంది, వాటర్ అనేది సాల్వెంట్లోకి వస్తుంది. అంటే ఇక్కడ ఎక్కువ అమౌంట్లో ఉండేది వాటర్ కాబట్టి అది సాల్వెంట్, తక్కువ అమౌంట్లో ఉండేది షుగర్ కాబట్టి అది సొల్యూట్లోకి వస్తుంది. అంటే సో మన సొల్యూషన్ ఈక్వల్ టు సాల్వెంట్ ప్లస్ సొల్యూట్ అని చెప్పొచ్చు. సొల్యూషన్ ఈక్వల్ టు సాల్వెంట్ ప్లస్ సొల్యూట్ అని చెప్పొచ్చు. Centrifugation is the process of separating substances of different densities from a mixture with the help of a centrifuge. A handy centrifuge machine, muddy water, mixture of calcium carbonate in water, 4 centrifuge test tubes. Take the sample of muddy water and place the test tubes in the centrifuge machine. Now take the calcium hydroxide mixture in the test tubes and also place them in the centrifuge machine.
Rotate the machines fast for few minutes. Stop rotating. Remove the test tubes and observe. We see mud particles and white precipitate have settled in each of the test tubes. This is the process of centrifugation. In a centrifuge, as we rotate, the substances experience centrifugal force away from the center, which forces the materials against the wall of the tube. The amount of centrifugal force experienced by any object depends on its mass and the speed of rotation. The components of a mixture get separated because the denser particles are forced to the bottom while the lighter ones stay at the top. So with an increase in the speed of rotation, even lighter materials can settle down. We are surrounded by countless substances. Some are pure, but the large majority are formed by mixtures of two or more pure substances. Pure substances have a homogeneous appearance. Each pure substance is characterized by having specific properties that distinguish them from all other substances. In contrast, mixtures do not have specific properties. Their properties depend on the substances or components that form them. The components in a mixture can be extracted using appropriate separation methods. Depending on their appearance, mixtures can be heterogeneous or homogeneous. The components in a heterogeneous mixture can be distinguished with the naked eye and are not evenly distributed. The components in some of these heterogeneous mixtures can only be distinguished using a light microscope. This is the case of colloids. The components in a homogeneous mixture or solution are evenly distributed, so they cannot be distinguished, not even under a light microscope. సో ఇది మీరు ఈ క్లాస్లో నేర్చుకున్నటువంటి అంశాలు. మరొక భాగాన్ని మీరు నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం.